హైవేస్ అకస్మాత్తుగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కొన్ని మూతపడుతూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల భయంకరంగా బారులు తీరి జనాలు కార్లతో బైకులతో ఇలా. ఇంకొన్ని చోట్ల ఈ వాహన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రక్కులు వాళ్ళ డ్రైవర్లు ధర్నాలు చేసి నిరసన చేస్తూ పోలీసులు వాళ్ళ దగ్గరికి వస్తుంటే పోలీసులు కూడా కొట్టిన సందర్భాలు నిన్న మహారాష్ట్రలో థానే జిల్లాలో జరిగింది. అసలు ఏం జరుగుతుంది మన భారతదేశంలో? అంతా బాగానే ఉందిగా, పెట్రోల్ నిల్వలు ఉన్నాయిగా, మళ్ళీ పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడ్డాయి? పెట్రోల్ ట్యాంకర్లు ఎక్కడెక్కడ ఎందుకు ఆపేశారు? వాహనదారులకి అకస్మాత్తుగా ఈ తిప్పలేంటి? మన హైదరాబాద్లో కూడా అకస్మాత్తుగా పెట్రోల్ బంకులు మూసేశారు ఏంటి? అండ్ కొన్ని చోట్ల భయంకరంగా బారులు తీరు ఉన్నారు ఏంటి? మేబీ ఈ వీడియో వచ్చే సమయాన్ని ఖచ్చితంగా ఐఎమ్ షూర్ హైదరాబాద్లో పెట్రోల్ బంకులు అన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకండి, కూల్గానే ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళి కొట్టించుకోండి. సో ఫస్ట్ రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించి మన ప్రజాప్రతినిధులు చట్టాలు తీసుకొచ్చారు కొత్తవి. ఏంటి? ఎప్పుడో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎప్పుడుదో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఎప్పుడు అవి సో ఇప్పుడు మేము కొత్తగా తీసుకొస్తున్నాం, ఉన్న వాటికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తామన్నారు. అలా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ భారతీయ సాక్ష్య బిల్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, ఐపీసీ మూడింటిని మార్చి భారతీయ సాక్ష్య బిల్ ఫర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి, తర్వాత ఈ సిఆర్పిసి, ఐపీసీ వాటికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, 2023, 2023 3 బిల్లులకి పార్లమెంట్ ఆమోదం పొందే. సో ఇక అమల్లోకి రావటమే తరువాయి. మేబీ ఆల్రెడీ నాకు తెలిసి రాష్ట్రపతి గారు సైన్ కనుక అయిపోయినట్టు అమల్లోకి వచ్చినట్టే. దీంతో ఈ భారతీయ న్యాయ సంహితలో మోటార్ వాహనాల చట్టం అనేది ఉంది, అందులో మార్పులు చేశారు. దాని ప్రకారం ఏంటంటే హిట్ అండ్ రన్ కేసు, నువ్వు నన్ను గుద్దేవు అని తప్పించుకొని వెళ్ళిపోయావు, ఆపకుండా కేసు నమోదైంది, 7 లక్షల వరకు జరిమానా, 10 సంవత్సరాల వరకు 7 లక్షల వరకు జరిమానా, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఇందులో కొంచెం అటు ఇటు మార్పులు అయితే నాకు తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ ఇంతే. కొంతమంది ఏంటంటే 10 లక్షల జరిమానా, 10 లక్షల జైలు శిక్ష అంటూ 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష అంటూ ఉన్నారు. బట్ క్రాస్ చెక్ చేసే 7 లక్షల వరకు జరిమానా, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఇది ఇప్పుడు ఈ మోటార్ వాహనాలు ట్రక్కులు నడిపోలు ఎరుగుతున్నారు, క్యాబులైనా, ఆటోలైనా, ట్రక్కులైనా, డ్రైవర్లైనా ఎవరైనా సరే ఏం వ్యతిరేకిస్తున్నారంటే ఈ కొత్త మోటార్ వాహనాల చట్టం మొత్తం చూస్తే అందులో అవతల వాడు తప్పు చేసి వచ్చి మన దాని కింద పడ్డా, లేదు వాడు స్కిడ్డే మన దాని కింద పడ్డా, వాడు తాగేసి మన దాని కింద పడ్డా, లేదు గబక్కన అక్కడ ఏదైనా ఇబ్బంది ఉండి అలా ఏదైనా జరిగినా అది ఎలాగైనా జరగచ్చు కాక, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, గుచ్చుకున్న లైకల ఖచ్చితంగా ఆకే నష్టం. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇతను కావాలని ఇతను వెళ్ళి గుద్దినా, లేదు అనుకోకుండా అతను దీని కింద పడ్డా, ఇప్పుడు ఇతనికే ఇప్పుడు శిక్ష అన్నట్టు ఇప్పుడు ఉంది మోటార్ వాహనాల చట్టం కొత్తది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రక్ డ్రైవర్లు అండ్ యజమానులు వీళ్ళంతా కూడా ఇది కరెక్ట్ కాదురా బాబు అని చెప్పేసి ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకోకపోతే థానేలో వచ్చేసి ముంబై దగ్గర థానేలో పోలీసు మీద తిరగబడ్డారు వాళ్ళు. అండ్ మిగతా చోట్ల ఇప్పటికీ చాలా చోట్ల హర్యానా ఏంటి, హిమాచల్ ప్రదేశ్ ఏంటి, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ చాలా చోట్ల వాళ్ళు అసలు చెలరేగిపోతూ ఉన్నారు. ఎవరు? ఈ ట్రక్ యజమానులు. ఓకేనా? ఈ ట్రక్కుల్లో ఆయిల్ ట్యాంకర్లు కూడా ఉంటాయిగా, గ్యాస్ సిలిండర్ తెచ్చే కూడా ఉంటాయిగా, మామూలుగా రిఫైనరీలు, ఆ రిఫైనరీ దగ్గర నుంచేసి డిపోలకు వస్తాయి, అక్కడి నుంచి మరలా బయలుదేరాలి. అలా ఒక్కొక్క చోట నుంచి కనీసం 800 నుంచి డైలీ 1200 లారీలు బయటికి రావాలట. ఇప్పుడు అవన్నీ ఈ పెట్రోల్ డీజిల్ లారీలు 250, 300 కూడా బయటికి రావట్లేదు. ఎందుకు? సమ్మె ఎక్కడెక్కడ ఆపేశారు, ఆ మోటార్ వాహన చట్టాన్ని విరమించుకోవాలి అని చెప్పేసి. దాంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు, చాలా చోట్ల వచ్చేసి అసలు ఖాళీగానే కూర్చుంటా ఉండి ఎందుకురా బాబు ఖాళీగా అని చెప్పేసి క్లోజ్ చేసుకుంటా ఉన్నారు.
ఇంకొంచెం చోట్ల ఉన్న చోట వచ్చేసి కుప్పల కుప్పలు క్యూలు. సో ఇది మార్నింగ్ నుంచి నడుస్తుంది, నిన్నటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి ఈ ట్రక్ యజమానులకు ఇస్తున్న కమిషన్ ఉందే అది తక్కువ ఇస్తున్నారట. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలా కనుక తగ్గించినట్టయితే మాకు వచ్చే కమిషన్ కూడా తగ్గిపోయింది. అలా వద్దు, మా కమిషన్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అదొకటి మరలా. మా కమిషన్ తగ్గకూడదు, మా కమిషన్ ఇంకా వీలైతే పెంచాలి, ఆ డిమాండ్తో అలా మరికొంతమంది ఆపారు. చూడండి అసలు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి నిజంగా ఒక కామన్ మ్యాన్కి అర్థమవుతాయి. మీరు చెప్పండి. పాప అతను ఏం జరిగింది ఏంటో అనుకుంటాడు. కానీ ఏంటి విషయం అంటే, ఛాన్స్ దొరికిందిరా ఇప్పుడే, ఇక మనం తగ్గొద్దురా, ఎన్నికలు రాబోతున్నారా అని చెప్పేసి ట్రక్ యజమానులు అంతా ఏంటి వాళ్ళ కమిషన్ పెంచాలని చెప్పేసి వాళ్ళు, అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి రే మీ కమిషన్ కదా 2 మాతో కూడా కలవండి అని చెప్పేసి ఎక్కడెక్కడ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు ఆపి ఈ గ్యాస్ సిలిండర్ ట్యాంకర్లు ఆపేసి సమ్మెలో మాతో కూడా పాల్గొనండి, ఈ మోటార్ వాహనాల చట్టం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఈ కొత్త శిక్షలు తగ్గించాలని చెప్పేసి మళ్ళీ అదొకటి. ఉదయం నుంచి కూడా ఇదే సమస్య. నేను ఇప్పుడే క్రాస్ చెక్ చేశాను. హైదరాబాద్లోని డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్మెను విరమించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుండి యాస్టిగా నడుస్తున్నాయి. బట్ నార్త్ ఇండియా అయితే చాలా చోట్ల ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో విషయం అర్థమైందా? హిట్ అండ్ రన్, గుద్ది వెళ్ళిపోవటం. నువ్వు తెలిసి గుద్దినా తెలియకుండా గుద్దినా అవతల వాడు పాపం వాడంతటా వాడు వచ్చి పడ్డా, లేదు నువ్వే వాడిని గుద్దినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ ట్రక్ కింద ఎవరైనా పడ్డారా అంట, నీ ట్రక్ వల్ల ఎవరికైనా జరిగిందంటే నీదే బాధ్యత. ఇది కొత్తది. ఇప్పుడు దీనికి ఇలా ఉంది కదా, ఇక రానున్న రోజుల్లో ఆల్మోస్ట్ ఇక అన్ని బయటకు వస్తూ ఉంటే చూడండి. ఇది మోటార్ వాహనాల చట్టంలో మార్పు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కూడా గతంలో ఉన్నది, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నవి మార్పులు చేపులు చేశారు. వాటి కూడా బాబాయ్ భయంకరంగా ఉన్నాయి అసలు శిక్షలు అయితే. అంటే ఒకటే అనుకున్నారు వీళ్ళు, శిక్షలు కఠినంగా ఉండాలి, అవి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. అమలు చేయడం తర్వాత సంగతి, ముందే కఠినంగా ఉన్నాయి అనుకుంటే తప్పు చేయడం కూడా భయపడతాడు. ఇక కోర్టు దాకా వెళ్ళేటోళ్ళు, లాయర్కి ఎక్కువ ఫీజులు పెట్టేసి శిక్ష తప్పించుకున్న కొంతమంది ఉంటారు. శిక్ష పడేవాళ్ళు ఉంటారు. ఆ పడ్డోళ్ళు కనుక కఠినంగా శిక్ష పడితే ఇంకొకటి చేయడు. అలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు, ఇవన్నీ కూడా. సో తప్పు చేయాలంటే భయపడాలి, వాహనాలను కుదురుగా నడుపుకోవాలి. హెల్మెట్లు కూడా అండి, హెల్మెట్లు లేకపోయినా కానీ దానికి కూడా గట్టిగానే శిక్షలు ఉన్నాయి. సో దాన్ని కూడా మన నిరసన తెలియజేసినట్టున్నారు. సో కొత్త మోటార్ వాహన చట్టం సంబంధించి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రూల్స్ మారిపోయాయి. సో రూల్స్ పాటిద్దాం, మనం బాగుందాం, రోడ్డు మీద వెళ్ళామని కూడా బాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుందాం. ఏమండి నేను బండి మీద వెళ్తున్నానండి, నేను కుదురుగా లేనండి, నేను ఎవరికో ఏదో వాళ్ళు ఇబ్బంది భయపెట్టా. మా ఇంట్లో వాళ్ళకి బండి లేదు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తూనే ఉంటారు, వాళ్ళు ఎవరో ఎట్లా ఇబ్బంది పెట్టారు, అప్పుడు నాకు బాధ ఉండదండి? అదే ఇప్పుడు ఇందులో ఉన్నది. రోడ్డు మీద నడిచే వాళ్ళలో నీ వాళ్ళు కూడా ఉంటారు, మరి నువ్వు కుదురుగా ఉండాలి కదా. సో జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా లేవు, నీ వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగింది, కాబట్టి డబ్బు కట్టు, జైల్లో ఉండు. సో ఈ ట్యాంకర్లకు సంబంధించి, ఈ ట్రక్కులకు సంబంధించి హిట్ అండ్ రన్ మోటార్ వాహనాల చట్టం ఏదైతే అది మెయిన్ అయితే, ఈ పెట్రోల్ బంకులలో అందులో భాగంగా ఉండి కొంతమంది ఆపారు. మరి కొంతమంది ఏమో యజమానులు ట్రక్ వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్, వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ కమిషన్ ఏదో అది పెంచాలట. సో అన్నీ కలగలిపి ఇలా. హైదరాబాద్ అయితే అదైతే నాకు తెలిసి ఇప్పుడైతే లేదు, అంత బాగానే ఉంది. మిగతా చోట్ల అయితే దీనికి సంబంధించి మార్పులు చేస్తారో లేదో చూద్దాం. హిట్ అండ్ రన్ 7 లక్షల వరకు జరిమానా, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష.